దేశ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష. దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లుంది, ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఉదాహరణ గ్రూప్ 1లో అనలైజ్ చేశారు డేటా పెట్టుకొని. ఇందులో మాలలు, మాదిగలు, ఆది ఆంధ్ర, రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు. గ్రూప్ 2 చేశారు, గ్రూప్ 3 చేశారు, గ్రూప్ 4 చేశారు, జ్యుడిషియల్, టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష. జిల్లా పరిషత్లు ఎట్టున్నాయి, ఎంపీటీసీలు ఎట్టున్నాయి, ఎంపీపీలు ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. అందరి రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక్క విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదినం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారిది, అదే మాదిరిగా పోలే గారిది, జగజీవన్ రామ్ గారిది. మనం నిమిత్తం మాత్రం అందుగా ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో దేశ ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు, సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ 7 మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప, ఇది జెన్యూన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు. అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయసమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించానో అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇది జీవితంలో ఒకసారి దిశ కొంతమందికి ఒక రేర్ ఆపర్చునిటీ ఓసారి అనిపిస్తుంది. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఈ పని చేయగలిగాను.